సమయంలో ఇప్పుడు దైవ సేవకులకి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో పులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, పులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, ప్రార్థన చేసుకొని యేసు ప్రభువు శిలువలో పలికినటువంటి 7 మాటలను మొట్టమొదటి మాట మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కలిపేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి తండ్రి గుడ్ ఫ్రైడే ఆరాధనకు తండ్రి మేము కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అందరినీ నీ స్వాధీనంలో తీసుకోమని వేడుకుంటున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి చంటి బిడ్డలు మొదలుకొని తండ్రి వృద్ధుల వరకు నాయన
నీ హస్తపు నీడలో ప్రభా నీ బిడ్డలు కాచి కాపాడమని వేడుకుంటూ సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వెనుగలిగిన చెవులు గ్రహించగలిగిన ఆత్మ ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు. 7 మాటలు ఎంతమంది అయితే మరి చెప్పాలని ఆశపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి తండ్రి నీ ఆత్మచేత నింపమని వేడుకుంటూ సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభు నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా తండ్రి ఎవరికి ఏ మాట అయితే నేను విడుదల అవ్వాలో, ఎవరికి ఏ మాట అయితే బలపరచబడాలో ప్రభు వచ్చిన తండ్రి వీరందరితో మీరు మాట్లాడి బలపరచమని వేడుకుంటూ సహాయం చేయమని తండ్రి. సమస్తాన్ని నీ స్వాధీనంలోకి తీసుకుని ఆది అంతము నీవండి నడిపించమని చెప్పబోతున్న నాకు కూడా ప్రభు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ నీ ఆత్మ సహాయంగా ఇచ్చేది సమస్త నీ స్వాధీనంలోకి తీసుకుని ఏస్తున్నాము నడి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మా దేవుడు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ సహోదరుడా, ఈ మాట ఒక విజ్ఞాపన, ఒక ప్రార్థన తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు అనేక మాటలు మరి మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక అద్భుతాన్ని తెలియచేస్తుంది. మరి ప్రియ సహోదరుడా, మరి ఆయన మాటలు అనేకులను ఓదార్చాయి, అనేకులను బలపరిచాయి, అనేకులను స్థిరపరిచాయి, అనేక మంది జీవితాలను కట్టాయి. ఆయన మాట జీవపు ఊటలనే చెప్పొచ్చు. మరి యేసయ్య మాట్లాడితే అనేకులు దెయ్యాలు సహితం గజగజమని వణికాయి. యేసయ్య మాట్లాడితే సమాధిలో ఉన్నవారు సహితం సజీవులుగా తిరిగి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. యేసయ్య మాటలు అంత ప్రత్యేకమైన మాటలు. ఆయన పలికినటువంటి సిలువలో ఈ 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు. 7 మాటలు ఆయన చివరి మాటలనే చెప్పచ్చు. అందుకే అంత ప్రాముఖ్యతను అవి సంతరించుకున్నాయి. మరి ఈ సహోదరుడా, మనం కూడా మరి మన బంధువులు, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వారు, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరైనా ఎన్నో మాటలు మరి మనతో మాట్లాడి ఉండొచ్చు. కానీ మరి వారు చనిపోయే ముందు, వారు మరణించే ముందు మాట్లాడే ఆ చివరి మాటలు కూడా మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అయితే మరి యేసుప్రభు వారు శిలువలో మరి ఆయన పలుకుతున్న ఈ చివరి మాటలు ఏంటంటే ఆయన మాట్లాడుతున్న ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మరి ఒక వ్యక్తి చనిపోయే ముందు ఏదైనా చెప్పి చనిపోవాలనుకుంటారు. ఇంకా నేను బ్రతకను, నేను చనిపోతున్నాను, మరి నా కుటుంబీకులకు కావచ్చు, నా బంధువులకి, నాకు తెలిసిన నా భార్యకి, నా బిడ్డలకు మరి ఏదైనా చెప్పి చనిపోవాలని మరి ఆ వ్యక్తి అనుకున్నప్పుడు మరి ఏమని మాట్లాడతారంటే ఫైనాన్షియల్ కోసం మాట్లాడతారు, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మాట్లాడతారు, ఎవరెవరికైతే ఎంత అమౌంట్ ఇచ్చారో మరి ఎక్కడైతే వారి ధనం స్ట్రక్ అయిపోయిందో అవన్నీ చెప్పి మరి చనిపోవాలని ఆ వ్యక్తి అనుకుంటారు. కానీ మన యేసు ప్రభు సిలువలో చివరిగా ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఆయన మాట్లాడడం లేదు, చివరిగా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆయన భూమి మీద బహిరంగ పరిచర్య ప్రార్థనతోనే కొనసాగించారండి. ఇప్పుడు సిలువలో కూడా ఆయన ప్రార్థనతోనే మరి ముగియబోతున్నారు. ఆయన ప్రార్థనతోనే ప్రార్థించారు, ప్రార్థనతోనే ఆయన ముగిస్తున్నారు. ఆయన ప్రార్థన యెరూషలేము క్షేమం కోసం ఆయన ప్రార్థన చేశారు. పాడైపోతున్న యెరూషలేము చూసి ఆయన కన్నీరు కార్చి తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని. ఆయన పాపుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, రోగుల కొరకు ఆయన ప్రార్థన
చేస్తున్నారు. బలహీనుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ సహోదరుడా, ఆయన సిలువలో మరి చనిపోతున్న ఆ సమయంలో కూడా ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అలాగే మరి ఆ సమయంలో ఆయన్ని ఎంతగానో మరి అవమానించారు, ఎంతగానో మరి బాధపరిచారు, ఎంతగానో వారిని హింసించారు. మరి యేసు ప్రభు వారిని కూడా వారిని క్షమించి యేసు ప్రభు వారి కొరకు మరి ప్రార్థన చేస్తున్నారు. కూడి వచ్చిన మరి మీరు కూడా ఈ సమయంలో మరి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే బాధపరిచారో వారి నిమిత్తం మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? మరి వారి నిమిత్తం నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? మరి ప్రియ సహోదరుడు మీరు గమనించాలి, దేవుడు మీతోనే మరి మాట్లాడుతున్నారు. ఆయన శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేశారండి. ఆయన ఎంతగానో మరి సిలువ వేయండి అని చెప్పిన వారి కొరకు ఆయన క్షమించి మన సిలువలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మరి కనబడుతుంటుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. నీవు కూడా మరి క్షమించే మనస్సు నీకు కూడా ఉండాలి. మరి యేసు ప్రభు వారు ఎంతగానో మరి సిలువలో శ్రమ పడుతున్నారండి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన సిలువలో కొట్టబడుతున్నారు. మరి తలకు గుండ్ల కిరీటం పెట్టబడుతున్నారండి. మరి ప్రక్కలో బల్లెం కొట్టు మరి పొడుస్తున్నారు. ఎంతగానో మరి సిలువలో 3 మేకులకు ఆయన వేలాడదీస్తున్నారండి. అయినా సరే ఆయన ఎంతగా ఘోరమైన హింసలు పడుతున్నప్పటికీ, ఎంతగా మరి ఆయన హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన మరి ఏమీ అనట్లేదండి. ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అయ్యా, మీరు తండ్రి ఏది వీరి మీదకి రాకూడదయ్యా అని మరి ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయితే మరి వాక్యం చూసుకుందాం మనం. మార్క్సు వార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. మీకు ఒకటి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందు మీ తండ్రి కూడా మిమ్మల్ని మీ పాపమును క్షమిస్తారు. చూడండి ప్రియ సహోదరుడా, దేవుడు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా అంటే మీ కుటుంబ సభ్యులే కావచ్చు, మీ రక్త సంబంధికులు, మీ బంధువులు, మీ స్నేహితులు, వారి మీద మీకు ఏదైనా విరోధం ఉంటే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, అంటే దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వారిని క్షమించాలని మాట్లాడుతున్నారు. మరి రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనం చదువుకుందాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఈ సహోదరుడా, వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా, అర్పణము అంటే ప్రార్థన. నీవు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా అంటే నీ సహోదరునికి నీ మీద విరోధం, గొడవలు, కక్షలు ఏమైనా ఉంటే నీవు ప్రార్థన చేస్తున్న స్థలము దగ్గరే నువ్వు ప్రార్థన విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలని మరి వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే మరి వారిని క్షమిస్తావో అప్పుడు వారితో నువ్వు సమాధాన పడగలవు. మనం మూడవదిగా చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వాడి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ఇప్పుడు సహోదరుడా, ఇక్కడ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీ శత్రువులను మనము ప్రేమించాలి. అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, మరి కుటుంబంలో కావచ్చు, లోకంలో మన లోక సమాజంలో తిరుగుతుంటారు, వారు ఎవరైనా మనకు విరోధులుగా ఉంటారో వారిని శత్రువులుగా మనకి ఎంతమంది అయితే దూరంగా ఉంటారో ఆ సమయంలో వారందరి కోసం మనము శత్రువులను ప్రేమించాలి, వారిని క్షమించి మనం ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మరి కూడి వచ్చిన మీ అందరితో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ చివరి మాటలు, ఈ 3 మాటలు ఏంటంటే, మొదటిగా నీ శత్రువులను నువ్వు క్షమించాలి, క్షమించే గుణం నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా
మీ శత్రువులను మీరు సమాధాన పడి వచ్చి వారి కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. వారి నిమిత్తం మా దేవుని సన్నిధిలో భోజనాన్ని యాచన చేయాలి. మరి ఇవన్నీ నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చేస్తావో దేవుని ప్రార్థన ఆలకిస్తారు. మరి మూడవదిగా మీ శత్రువులను మీరు ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే మొదటిగా క్షమిస్తావో, రెండోదిగా నువ్వు ఎప్పుడైతే సమాధాన పడి వారి కొరకు ప్రార్థన చేస్తావో, మూడోదిగా నువ్వు ప్రేమించగలవు. దేవుడు నీవు ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఏమి ప్రయోజనం? నీవు ద్వేషించిన వారిని కూడా నువ్వు ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. మరి అయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాడు. మూడోదిగా మనము మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన ఆ మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పినప్పుడు మరి దేవుడు ఎలాంటి మాదిరి కలిగిన జీవితం మరి జీవించి మనకు తెలియపరిచారో అలాంటి మాదిరి కలిగిన జీవితం ఈరోజు నీవు కూడా జీవించాలి. క్రైస్తవులుగా మనం ఉన్నామంటే మరి దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. ప్రార్థనలందు వాక్యంలో వాక్యానుసారమైన జీవితంలో నీవు ముందు కొనసాగినప్పుడు ఆయన నిన్ను నీ ప్రార్థనలు ఆలకించి నీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. ఈ వాక్యం నీ వెనుకలో దీవించి ఆశీర్వదించి నడిపించును కనుక కల్పించుకుని అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధము నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ప్రభు అయ్యా తండ్రి నైనా ప్రభు నువ్వు మాట్లాడి ఉన్నావు. నేను వచ్చిన ప్రతి ఒక్కరితో నైనా ప్రభు మొట్టమొదటి మాట వివరించడం నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు అయ్యా. మిగిలిన ప్రభు 6 మాటలు కూడా నీ బిడ్డలు వివరించబోతుండగానైనా వారిని కూడా నీ ఆత్మ సహాయంతో నింపి నడిపించమని ఏలుకుంటూ సహాయం చేయ. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కంట్రోల్లోకి తీసుకొని బిడ్డలు దీవించమని ఆశీర్వదించమని వర్ధలింప చేయమని వేడుకుంటూ సహాయం చేయమని సమస్తాన్ని స్వాధీనంలోకి తీసుకోమని వేడుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.